రాయి చేస్తున్నావు కొంచెం పొగలు అది వెళ్ళిపోదా బండ తీసుకో బండ మా పెద్ద మనిషి గారు మాజీ ప్రెసిడెంట్ సార్ రమణ అన్న కొంచెం కింద పెట్టాం ఫోన్ కింద పెట్టు జై భీమ్ జై భీమ్ అలా ఇక్కడ చూడండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్ వేదికపైకి రావాలి. అన్నా ప్రెసిడెంట్ సార్ డివిజన్ ప్రెసిడెంట్ అండ్ మా ఎంటీనా పేస్త్రి ఎంటీనా పేస్త్రికి నాని గారు నాన్న రాండా వేదిక పైకి రావాలి అని ఒక్కడు జరగవాలి. జై భీమ్ జై భీమ్ జై భీమ్ మన అన్న ఉపేంద్ర అన్న గారికి రమణ జై భీమ్ జై భీమ్ ఎంటీనా పేస్త్రికి ప్రెసిడెంట్ సాబ్ ఎంటీనా పేస్త్రి ఈడే ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అధికార పార్టీ ఫోటోలు వీడియో ఫోటోలు దూరం పోతుంది జై భీమ్ జై భీమ్ జై భీమ్ వచ్చిందా తొందర తొందరగా మాగగిరి నాగమల్లన రామన్న కూడా నాగమల్లనతో నరసింహగౌడ్ మక్తల్ నరసింహగౌడ్ గారికి ఉపేంద్రన్న మక్తల్ నరసింహగౌడ్ చెప్పిన నరేష్ గారికి మన కోళ్ళ మహేంద్రన్న మహేంద్ర లేడా మహేంద్ర లేకుంటే తెలుసు నరేష్కే కోళ్ళ రమేష్ గారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అనేది మనందరికీ చాలా గర్వకారణం. ఇంకొకటి మీ అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది ఇక్కడ పుట్టిన వాళ్ళే ఉండొచ్చు, కొంతమంది
వివిధ ప్రాంతాల నుంచొని ఇక్కడ వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి మన జీవనాన్ని గడుపుకోవడానికి ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి మీ అందరికీ నా తరపున ఒక విజ్ఞప్తి, ప్రతి ఉన్నత స్థాయిలో ఎదిగిన ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ స్టేజిలో కష్టపడ్డ వాళ్ళే. ప్రతి ఒక్క ఇప్పుడు మంచి మంచి స్థితిలో ఉన్నారంటే ఇప్పుడు ఒక పేదవాళ్ళకి ఉన్నతంగా ఎదగాలంటే వాళ్ళ చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం ఏంటంటే చదువు. ఎవరైతే మంచిగా చదువుకుంటారో, ఎవరైతే చదువును అశ్రద్ధ చేయకుండా ఏ రోజుకు ఆ రోజు బళ్ళో చెప్పిన పాఠాలని ఇంటి దగ్గరకు వచ్చి చదువుకోగలుగుతారో అట్లాంటి పిల్లలు రేపు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, పైలట్లుగా, కలెక్టర్లుగా, ఎస్పీలుగా అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా మన గుడిసెల నుంచి, మన రేకుల షెడ్డులో నుంచి, మన ఇండ్లలో నుంచి కూడా రేపు ఈ భారతదేశాన్ని అడ్మినిస్ట్రేషన్గా పరిపాలించే అధికారులు ఇక్కడి నుంచి ఎన్టీఆర్ నగర్ పేజ్ 3 నుంచి కూడా తయారవుతారు. కాబట్టి తల్లిదండ్రులుగా మీరు చేయాల్సింది ఏంటంటే మీ పిల్లలు బళ్ళోకి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళని ఈరోజు బళ్ళో ఏం చెప్పిర్రు నాన్న, నాకైతే చదువు రాదు, కానీ ఏం చెప్పిర్రో ఇక్కడ ఇంటి దగ్గర ఏమైనా రాసుకోమని చెప్పిర్రా, ఏదైనా పాఠాన్ని చదవమని చెప్పిర్రా, ఒకసారి కూర్చో చదువుకో అని చెప్పేసి వాళ్ళకి మీరు రోజుకు ఒక్కసారైనా చెప్పాలా? చెప్తారా లేదా? ఎందుకంటే మీరు ఎండనక వాననక కొండనక కోననక తినక కడుపులు ఎండబెట్టుకొని కూడా ఇక్కడ బతుకుతూ మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఇక్కడ ఉంటారు, అవునా కదా? కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరున్నప్పుడు వాళ్ళ గురించి ఒక కేర్ తీసుకోవాలి మీరు కూడా. ప్రతి ఒక్క తల్లిదండ్రి మేము చదువుకున్న కాలంలో మా అమ్మ నాన్నకి మేము ఎక్కడ ఎగ్జామ్ రాస్తామో తెలియదు, ఎక్కడ ఎస్ఐ ఎగ్జామ్ కోసం మేము పరుగెత్తామో తెలియదు, ఎక్కడ మేము జాబ్ కొట్టడానికి ట్రైనింగ్ పోతాం కూడా మా అమ్మ నాన్నకు తెలియదు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న పిల్లలకి చిన్న ఎగ్జామ్ ఉన్నా కూడా వాళ్ళ సెంటర్ కాడికి పోయి ముందు రోజు చూసుకొని వచ్చి మళ్ళీ తెల్లారగట్ల తీసుకుపోయి అక్కడ తోలి మళ్ళీ ఎగ్జామ్ అయిపోయినాక మళ్ళీ తీసుకొస్తున్నాం, అవునా కదా? అట్లాంటి కేర్ తీసుకుంటేనే ఇప్పుడు ఈ సమాజంలో మనం బతకడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రి కూడా నేను ఇన్ని డబ్బులు సంపాదిస్తున్నా, నాకింత మేడలున్నాయి, నాకింత మిద్దెలున్నాయి, నాకింత డబ్బు ఉంది, నాకింత కారు ఉంది, ఇవన్నీ కూడా ఏమీ అక్కరకు రావు. మీ పిల్లల చదువే మీకు అక్కరకు వస్తుంది. కాబట్టి మీ ప్రతి పైసా కూడా మీ పిల్లలకు పెట్టే పెట్టుబడిగా భావించండి. ఇప్పుడు మంచిగా చదివిస్తే రేపు వాళ్ళు డాక్టర్లు, కలెక్టర్లు అయిన తర్వాత మిమ్మల్ని కారులో తిప్పుతారు, మిమ్మల్ని ఏసీ బంగ్లాలో ఉంచుతారు, మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు. ఇప్పుడు మన పిల్లల్ని అశ్రద్ధ చేస్తే రేపు వాళ్ళు సమాజంలో వేరే విధంగా తయారైతే వాళ్ళ కోసం మనం ఏడ్సా, మనల్ని చూసి వాళ్ళు ఏడ్సా, అవునా కదా? మొక్కై వంగనది మానై వంగున అన్నారు. కాబట్టి ఇప్పుడంతా పిల్లలుగా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఇంకో 10-15 సంవత్సరాలు అయిన తర్వాత మంచి మంచి ఆఫీసర్లుగా ఎదగాల అంటే మీరు వీళ్ళపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ప్రతి తల్లిదండ్రి. ఆ విధంగా మీరు చూసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి కాబట్టి చిన్న పాట మీరందరూ కూడా వాడతారు, చప్పట్లు కొట్టుకుంటా. అంబేద్కర్ గారి జయంతి అంటే ఎట్లా ఉండాలా? ఎంజాయబుల్గా చేయాలా, ఆనందంగా చేయాలా. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా చప్పట్లు కొట్టుకుంటూ పాడాలా. అందుకో దండాలు బాబా అంబేద్కర, అంబరాన ఉన్నట్టి చుక్కలు బొడవంగో సూర్యుడు బొడవంగా. అందుకో దండాలు బాబా అంబేద్కర, అంబరాన ఉన్నట్టి చుక్కలు బొడవంగో సూర్యుడు బొడవంగా. అందుకో దండాలు బాబా అంబేద్కర, అంబరాన ఉన్నట్టి చుక్కలు బొడవంగో సూర్యుడు బొడవంగా. అందుకో దండాలు బాబా అంబేద్కర, అంబరాన ఉన్నట్టి సూర్యుడు ముందుగా నిన్ను తలసి పాటలు వాడేము, చీకటి మా బతుకుల్లో వెలుగులు నిండంగో వెలుగులు నిండంగా. ముందుగా నిన్ను తలసి పాటలు వాడేము, చీకటి మా బతుకుల్లో వెలుగులు నిండంగో వెలుగులు. అందుకో దండాలు బాబా అంబేద్కర, అంబరాన ఉన్నట్టి సుక్కలు బొడవంగో సూర్యుడు బొడవంగా. అందుకో దండాలు బాబా అంబేద్కర, అంబరాన ఉన్నట్టి సుక్కలు బొడవంగో సూర్యుడు. ఏప్రిల్ 14న పుట్టిన రోజంట, ఏప్రిల్ 14న పుట్టిన రోజంట, మా భారత ప్రజలందరికీ పండగ రోజంటో పండగ రోజంట. ఏప్రిల్ 14న పుట్టిన రోజంట, పుట్టిన
పుట్టిన రోజంటో పండగ రోజు అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సుక్కలు వడవంగో సూర్యుడు వడవంగా అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సుక్కలు వడవంగో సూర్యుడు ఓకే థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు. ఇట్లా ఉండదు దగ్గర లేట్ సైడ్ పోండి ప్లీజ్, లేట్ సైడ్ టేబుల్ నన్ను సాంబార్ అడుగుతూనే పోయింది. ఏముందిరా వీడియో కూడా ఏమో ఇట్లా